వివాహానికి ముందే కొంతకాలం సహజీవనం చేసి ఒక బాబు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయిని వివాహం చేసుకున్నాడు. రాజకీయ విమర్శలను తాళలేక పవన్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో డైవర్స్ తీసుకుని మూడో పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికైతే రేణు దేశాయ్ ఒంటరిగా ఉంది. పవన్తో విడాకుల అనంతరం ఆమె అప్పుడప్పుడు వార్తల్లోకి కూడా వస్తుంది. ఇప్పుడు ఆమె రెండో పెళ్లి గురించి స్పందించడం మరింత ఆసక్తికరంగా మారింది. మగాడైతే విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోగలడు. పిల్లలు పుట్టి ఉన్నా భర్తయే తెగదెంపులు చేసుకుని మరో మహిళను వివాహం చేసుకోగలడు. అయితే వివాహం అయి పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్న మహిళ పరిస్థితి మరో రకంగా ఉంటుంది. ఆమె మరో వివాహానికి మొగ్గు చూపడం అంత సులభం కాదు అంటూ వ్యాఖ్యానించింది రేణు దేశాయ్. మరి ఈ మాటలను బట్టి చూస్తే రేణుకకు రెండో పెళ్లి ఉద్దేశం లేనట్టేనని అనుకోవాలి. విడాకుల అనంతరం పవన్ మళ్లీ పెళ్లి చేసుకుని సెటిల్ అయినా రేణు మాత్రం మళ్లీ పెళ్లి గురించి ఆలోచించడం లేదని అనుకోవాల్సి వస్తుంది. ఆమె తన పిల్లలతో జీవితం గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.